హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాలీవుడ్ టేల్స్. ఫైనల్లీ నాని గారు నటించిన హిట్ 3 మూవీ థియేటర్లోకి వచ్చేసింది. శైలేష్ కొలన్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. ఈ మూవీలో నాని గారు అర్జున్ సర్కార్ క్యారెక్టర్లో పోలీస్ ఆఫీసర్గా యాక్ట్ చేశారు. స్టోరీలోకి వెళ్తే అర్జున్ సర్కార్ జమ్మూ కాశ్మీర్ నుంచి వైజాగ్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ముందే అడవిలో ఒక పర్సన్ క్రూయల్గా మర్డర్ చేస్తాడు. ఆ తర్వాత ఆ కేస్‌ని ఆయనే ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అలా సెకండ్ మర్డర్ చేసే టైంలో అర్జున్ సర్కార్ టీమ్ మెంబరు తనని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. దీంతో అర్జున్ సర్కారు ఎందుకు తను మర్డర్స్ చేస్తున్నాడు, అలాగే సీటీకే అనే డార్క్ వెబ్‌సైట్ గురించి చెప్తాడు. అసలు ఈ సీటీకే అంటే ఏంటి? సీటీకే ఎయిమ్ ఏంటి? సీటీకే డార్క్ వెబ్‌సైట్ రన్ చేస్తుందెవరు? సీటీకే లీడర్ ఆల్ఫాని అర్జున్ సర్కార్ మీట్ అయ్యాడా లేదా? మర్డర్స్‌కి ఫుల్ స్టాప్ పడిందా లేదా? సైకో కిల్లర్స్ ఏమయ్యారు? ఈ మూవీ చూసి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 'నాని' గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఈ మూవీలో 'నాని' గారు అర్జున్ సర్కార్ రోల్‌లో వన్ మ్యాన్ షో చేశారు. 'నాని' గారిని ఆల్రెడీ 'దసరా' మూవీలో రఫ్ లుక్‌లో చూసాం. ఈ మూవీలో మరీ వైలెంట్‌గా భయపెట్టేశారని చెప్పొచ్చు. అలాగే హీరోయిన్‌గా యాక్ట్ చేసిన శ్రీనిధి శెట్టి చాలా అందంగా ఉన్నారు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బావుంది. ఇద్దరి మధ్య వచ్చే లవ్ స్టోరీ క్యూట్‌గా ఉంది. లవ్ స్టోరీ ఇంకా ఉంటే బావుంటుందనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం అర్జున్ సర్కారు సీటీకే గ్యాంగ్‌తో చేసే వార్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో ఆల్మోస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఫైట్ సీనే ఉంటుంది. సైకో కిల్లర్స్‌ని చంపేందుకు హీరో కూడా సైకోలా మారి వాళ్ళని చంపడం. క్లైమాక్స్‌లో నాని గారి యాక్షన్ సీక్వెన్స్‌కి అయితే భయమేస్తుంది. మూవీలో అయితే వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంది. రక్తం ఏర్లై పారుతది. అడవి శేష్ గారి ఎంట్రీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదసలు. ట్విస్ట్ అయితే బావుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్కు, బీజీఎం, డైలాగ్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి. హిట్ 4కి సంబంధించి 'కార్తీ' గారి ఎంట్రీ కూడా అదిరిపోయింది. ఫైనల్లీ హిట్ 3 మూవీ అయితే చాలా బావుంది. 'నాని' గారు హిట్ 3 మూవీతో అయితే పెద్ద హిట్టే కొట్టారు. ఈ మూవీనైతే అస్సలు మిస్ అవ్వొద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.